మాది ఒక మారుమూల గ్రామం. నేను తెలియకుండానే మా ఊరి జమీందారు వలలో పడిపోయాను. అయితే ఒకరోజు నా తల్లి తండ్రి నాతో ఇలా చెప్తున్నారు. నా మాట విను తల్లి. అద్దాల మేడల్లో ఉండే వాళ్ళకి పూరి గుడిసెలో ఉంటున్న మనకి ఎంతో భేదం ఉందమ్మా. ఆ బాబు ఏం చేశాడో కానీ నువ్వు ఆ బాబు నీ పెళ్లి చేసుకోవడం అంతా మంచిది కాదమ్మా అంటూ నాన్న నాకు ఆ రోజు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. లేదు నాన్న, ప్రసాద్ గారు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. మన స్థాయి ఏంటనేది ఆయన పట్టించుకోవడం కూడా లేదు. అలాగే ప్రసాద్కి నేనంటే చాలా ఇష్టం కూడా. మీ కూతురికి ఇంత మంచి జీవితం దొరుకుతుంటే నువ్వు అడ్డు వస్తున్నావేంటి? స్వాతి, నాన్న చెప్తున్నాడు అంటే అన్ని విధాలుగా ఆలోచించే చెప్తాడు కదమ్మా. ఈ లోకంలో పిల్లల సంతోషాన్ని అందరికంటే ఎక్కువగా కోరుకునేది కన్నవాళ్లే కదా. అదే సమయంలో వాళ్ళకి ఏది మంచో ఏది చెడో కూడా కన్నవాళ్ళకి ముందు అర్థమవుతుంది అంటూ మా అమ్మ నన్ను తిట్టడం మొదలుపెట్టింది. ఇంకా చాలమ్మా, మీరు చెప్పింది చాలు. నాకు ప్రసాద్ గారు బాగా నచ్చారు. ఆయన నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అనే నమ్మకం మాత్రం నాకు చాలా ఉంది. మీ కూతురు ఈ పూరి గుడిసె వదిలి అంత పెద్ద బంగ్లాలో ఉండబోతుందనే సంతోషం కూడా మీలో కనిపించడం లేదు. నన్ను కూడా మీలాగే బ్రతికినంతకాలం ఈ పూరి గుడిసెలోనే బ్రతకమంటారా అని అమ్మతో నాన్నతో నేను కోపంగా అన్నాను. చివరికి ప్రసాద్ గారే ఇంటికి వచ్చి అమ్మా నాన్నలకి నచ్చచెప్పి నన్ను వివాహం చేసుకుని తీసుకెళ్లారు. ఇక మొదటిసారిగా నేను ఆ బంగ్లాలో అడుగుపెట్టాను. ఆ రోజు వరకు ఎప్పుడు గేటు బయట నుంచి ఆ బంగ్లాన్ని చూసేదాన్నే తప్ప ఈరోజు నేను ఆ బంగ్లా యజమానికి భార్యను అంటే అది నా ఇల్లు. ఆ ఆలోచన ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు. స్వాతి, నీకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? ఇంత పెద్ద బంగ్లాలో నాకు ఇంకేమి లోటు ఉంటుంది చెప్పండి. మీ భార్యగా నాకు దక్కుతున్న గౌరవం నిజంగా వెలకట్టలేనిది. ఇంత అదృష్టాన్ని మీరు నాకు ఇచ్చారు. అలాగే ఎందుకు మీకు నేనంటే అంత ప్రేమ? తెలియదు స్వాతి, నిన్ను చూడగానే నా మనసుకి చాలా నచ్చేశావు. ఏమో, నిన్ను చూసినప్పటి నుంచి ఎప్పటికైనా నువ్వు నా జీవితంలో ఉండాలనిపించింది. అందుకే ఈ ఇంటికి మహారాణిని చేశాను. అవునండి, ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు కానీ అంటూ ఉండగా మాటలతోనే సమయం గడిపేస్తావా? ముద్దు మురిపాలేమంటూ ఏమైనా ఉన్నాయా అంటూ ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నారు. అలా మా ఇద్దరి జీవితం సంతోషంగా మొదలయ్యింది ఆ రోజుతో. అలా సాఫీగా 1 సంవత్సరం గడిచిన తర్వాత నాకు సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు. చాలా సంతోషపడ్డాను. మా వారు కూడా సంతోషించారు. ఇక బాబు పుట్టడంతో ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఆ సంతోషంలో ఎంతో ఘనంగా బారసాల ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు మా వారు. చాలా సంతోషంగా ఘనంగా ఏర్పాటు చేశారు. గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో మా బాబు బారసాలకి వచ్చారు. అదంతా చూస్తుంటే నా కొడుకు భవిష్యత్తు ఎంతో బ్రహ్మాండంగా ఉండబోతుందో నా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. సంవత్సరం గడిచినా ఇంకా నాలో అదే ఆశ్చర్యం. ఇంత అదృష్టం నిజంగా నాకు ఎలా దక్కింది అని. అలా మా సంతోషాల మధ్య ఇంకో 5 ఏళ్ళు కూడా సాఫీగా గడిచిపోయాయి. అయితే ప్రతి సంవత్సరం దసరా పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటాము మేము. మరుసటి రోజు బతుకమ్మ పండుగ కావటంతో నేను ఇల్లంతా శుభ్రం చేద్దామని అనుకున్నాను. అయితే ఇల్లు శుభ్రం చేసే క్రమంలో ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ స్టోర్ రూంలో వేద్దామని స్టోర్ రూంలోకి వెళ్ళాను. ఆ వస్తువులన్నీ అక్కడ పెడుతున్నప్పుడు నాకు ఆ స్టోర్ రూంలో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో నా భర్త, ఇంకా నా భర్త పక్కన తనతో పాటు ఒక అమ్మాయి ఉన్నట్టుగా నిలబడి ఫోటో దిగినట్టుగా ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫోటో చూస్తే పెళ్లి ఫోటోలా ఉంది. అనుమానం వచ్చి అది తీసుకెళ్లి మా అత్తగారిని అడిగాను. అత్తయ్య, ఈ ఫోటోలో ఆయన ఎవరితో కలిసి ఉన్నారు? పైగా దండలు కూడా మార్చుకుంటున్నారేంటి
అంటే ఆయనకి ఇంతకుముందే పెళ్ళయిందా? అవును స్వాతి. ప్రసాద్ చదువు పూర్తయిన కొన్ని నెలలకి ప్రసాద్ అనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ సంవత్సరం పాటు విదేశాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత మాకు విషయం చెప్పాలని ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చే కారుకి యాక్సిడెంట్ జరిగి ఆ ప్రమాదంలో అనిక యాక్సిడెంట్తో చనిపోయింది. కోడలు చనిపోయాక కొడుకు పెళ్ళి అయిన విషయాన్ని కూడా నలుగురికి చెప్పి ఏం ఉపయోగమని మేము ఎవరితోనూ చెప్పలేదు. లేదు అత్తయ్య, ఇంత పెద్ద విషయం కనీసం నాకైనా చెప్పి ఉండాల్సింది కదా. వాడు నన్ను చూసి ఇష్టపడినప్పుడు ముందుగా వచ్చి మాకే చెప్పాడమ్మా. అదేంటంటే అనికా విషయం చెబితే నన్ను ఎక్కడ ఒప్పుకోవో అని భయంతో మేము ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టమని చెప్పాం. అవును. అయితే ఇంకొక ఆఖరి అనుమానం ఏంటంటే అత్తయ్య, ఆయన ప్రతిరోజు రాత్రి కాసేపు మేడ మీద ఉన్న గదిలో ఉంటారు కదా. అయితే ఆ గదిలో ఏముంది? ఇక స్వాతి అడిగిన ప్రశ్నకు ప్రసాద్ తల్లి రజితకు మిచ్చమిటలు పట్టేశాయి. ఏమైందత్తయ్యా, ఎందుకు కంగారు పడుతున్నారు? వెంటనే అనిక జ్ఞాపకాలనే వాడు ఆ గదిలోనే దాచుకున్నాడమ్మా. అందుకే ఆ గదిలోకి ప్రసాద్ తప్ప ఎవరూ వెళ్ళరు. పొరపాటున వెళితే వాడి కోపాన్ని భరించడం ఎవరి వల్ల కాదు. అయినా పెళ్ళయ్యి 6 ఏళ్ళయ్యింది. ఈ 6 ఏళ్లలో ఎప్పుడు నువ్వు ఆ గది గురించి అతనిని అడగలేదు. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఆయన గదిలోకి ముందు తాగటానికి వెళ్తారని నేను అనుకునేదాన్ని. అత్తయ్యా, మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడమే నా వరకు చాలా పెద్ద విషయం. డబ్బులలో పుట్టి పెరిగిన ఆయనకు సర్వం నేనే అవ్వాలి అని కోరుకోవడం అత్యాశే అని నా అభిప్రాయం. ఆయన నాకు ఎలాంటి అన్యాయం చేయరనే నమ్మకం నాకుంది అత్తయ్య. అలాంటప్పుడు ప్రతీదీ గుచ్చిగుచ్చి అడిగి ఆయన్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు. పాపం అలా అయినా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని గుర్తించలేదు నేను ఇన్నాళ్లుగా. సరే కాని ఈ విషయం గురించి నువ్వు మళ్ళీ ప్రసాద్ దగ్గర ఏమీ మాట్లాడొద్దమ్మా. ఎందుకంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆవిడ చెప్పిన దానికి సరే అని నేను మళ్ళీ మామూలుగానే ఉండడం మొదలుపెట్టాను ఆ రోజు నుండి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఇంట్లో వాళ్ళ ప్రవర్తన నాకెందుకో విచిత్రంగా అనిపించింది. ఎప్పుడూ లేనిది మా అత్తయ్య నన్ను బయటకెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నారు. అలా చెప్పి నన్ను బయటకి పంపించేసింది. అనుమానంతో ఉన్న నేను ఆమె ముందు నేను వెళ్ళినట్టుగా నటించాను. కానీ 5 నిమిషాల్లో తిరిగి వచ్చేసి అసలు ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను. నేననుకున్నట్టుగానే ఆ సమయంలో అందరూ హడావిడిగా మేడ మీద ఉన్న గదికి వెళ్ళడం ప్రారంభించారు. అది గమనించిన నేను కూడా వెళ్ళి గది బయట కిటికీ పక్కన నిలబడి అసలు లోపల ఏముంది చూసే ప్రయత్నం చేశాను. ఆ గదికి చూస్తే హాస్పిటల్లో ఐసీయూ రూమ్ లాగా కనిపిస్తుంది. ఒక బెడ్ ఉంది. ఆ బెడ్ పైన ఒక వ్యక్తి ఉన్నట్టుగా కనిపించింది. చూసే ప్రయత్నం చేశాను, సరిగ్గా కనిపించటం లేదు. నా భర్త అత్తామామలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా నా వల్ల కాదమ్మా, ఈ ఇంటికి ఒక వారసుడు కావాలని మీరు నన్ను ఎంతో పోరు పెట్టారు. అందుకే నేను స్వాతిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు అనిక వదిలించుకోవటం కష్టమైపోతుందమ్మా. అది వింటున్న నాకు ఏంటి ప్రసాద్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని కాస్త భయం వేస్తుంది లోపల. ఆయన ఒక్కసారిగా లేచి కాస్త ముందుకు నడిచాడు. అంతే, నాకు అప్పుడు బెడ్ మీద పడుకున్న వ్యక్తి మొహం కనిపించింది. ఆమె ఒక యువతి. ఆమె ఎవరో కాదు, నా భర్త మొదటి భార్య అనిక. ఆమె చనిపోలేదు. కళ్ళు తెరిచి చూస్తుంది. వాళ్ళ మాటలు వింటుంది. కానీ ఆమె చనిపోయిందని అత్తయ్య గారు ఎందుకు చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? ఆయన నన్ను వదిలించుకోవాలని మాట్లాడుతుంది ఆమె కోసమేనా? ఇలా మనసులో ఎన్నో వందల ప్రశ్నలు వస్తున్నాయి నాకు. ఇక వారి మాటలు పూర్తిగా వినాలని అక్కడే నిలబడి ఉన్నాను.
చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్నాళ్ళంటే అనిక కోమాలో ఉంది కాబట్టి నేను స్వాతితో కాపురం చేయగలిగాను. కానీ ఇప్పుడు అనిక కళ్ళు తెరిచింది కాబట్టి ఇక నేను ఆ స్వాతితో ఉండలేను. కానీ తనకి విడాకులు ఇవ్వాలంటే ఏదో ఒక కారణం చూపించాలి కదరా. అప్పుడే కాస్త గంభీరంగా ఒక గొంతు వినిపించింది నాకు. విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమెను చంపేద్దాం. అనిక, నువ్వేనా మాట్లాడుతున్నావా? ఎన్ని సంవత్సరాల తర్వాత నీ గొంతు వింటున్నాను అనిక. అవును ప్రసాద్, కొద్ది రోజులుగా మీరు చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి. కానీ నేను బయటకి మాట్లాడలేకపోతున్నాను. ఇక ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. స్వాతిని చంపేయమంటున్నావేంటి అనిక? నా స్థానంలో ఇంకొకరు ఉండడమే నా మనసును నిప్పులా కాల్చేస్తుంది. అదే నువ్వు తనకి విడాకులు ఇచ్చినా హింసించినా తను ఎదురు తిరిగే అవకాశం ఉంది. అదే చచ్చిపోతే ఏ సమస్య ఉండదు కదా. అంతలో మా మామయ్య గారు మాట్లాడారు. స్వాతి చనిపోతే మరి బాబుకి తల్లి ఎలా? ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నా భర్త కొడుకు అంటే నా కొడుకు కాదా ఏంటి? ఆయన పక్కన మరో ఆడది ఉండడం నేను తట్టుకోలేను. పైగా ఇన్నేళ్ల అనారోగ్యం తర్వాత నాకు పిల్లలు పుడతారు అన్న నమ్మకమేముంది? ఇప్పటికే ఈ వంశానికి వారసుడు వచ్చేశాడు కాబట్టి వాడిని నేను నా కొడుకులాగా పెంచుకుంటాను. ఆ తర్వాత అందరూ మూకుమ్మడిగా సరే అయితే స్వాతిని ఎవరికి తెలియకుండా మట్టు పెట్టడమే సరైన ఆలోచన అని అనుకున్నారు. ఆ తర్వాత నేను అక్కడి నుండి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నం చేసేలోపు నా భర్త నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏంటి స్వాతి, మొత్తం విన్నావా? ఏవండి, మీరు చేసిన మోసాన్ని కూడా నేను భరిస్తాను, కానీ అసలు ఎక్కడ బయట పెట్టను. కానీ మన బిడ్డకు మాత్రం నన్ను దూరం చేయొద్దు. వాడికి నా అవసరం చాలా ఉందండి. అవునా? వాడిని చూసుకోవటానికి నీ అవసరం ఏమీ లేదులే. అలా అనొద్దండి. నేను బాబును తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మీ నుండి. మీ జీవితాల్లోకి మళ్ళీ రాను. నన్ను ఏం చేయొద్దు అంటూ నేను బ్రతిమాలుతున్నప్పుడు వెనక నుండి మా అత్తయ్య గారు వచ్చి నా తల మీద గట్టిగా కొట్టారు. అక్కడి వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత మళ్ళీ నాకు కొద్దిగా స్పృహ వస్తున్నప్పుడు, అమ్మా, ఇది చనిపోయింది, దీన్ని నీళ్ళల్లో పడేద్దాం అంటూ వాళ్ళు నన్ను నదిలోకి తోసేశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న నన్ను నేను కాపాడుకోవటానికి కోసం శక్తిని పోగేసుకొని ఉన్నాను. ఆ సమయంలో నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది. అదేమిటంటే, జీవితంలో ఎప్పుడైనా నిన్ను నువ్వు కాపాడుకోవటానికైనా ఇంకొకరికి సాయం చేయటానికైనా నీకు నీళ్ళల్లోకి దిగే అవసరం రావచ్చు తల్లి. కాబట్టి నేను నీకు ఈత నేర్పిస్తాను అని నేను వద్దంటున్నా వినకుండా నన్ను హెచ్చరించి మరీ ఈత నేర్పించారు మా నాన్నగారు. ఆ విద్య ఆ రోజు నేను ఒడ్డున పడేలా చేసింది. అప్పటికే శక్తి నశించిపోయి స్పృహ తప్పి పడిపోయిన నన్ను ఎవరో ఓ వ్యక్తి హాస్పిటల్లో చేర్పించారు. కళ్ళు తెరిచిన తర్వాత, హాయ్ అండి, మీరు ఎప్పుడు కళ్ళు తెరుస్తారని 4 రోజులుగా ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఎవరు మీరు? అలా నీళ్ళల్లో ఎందుకు? మీరెవరండి? నా పేరు రవి. మిమ్మల్ని నదిలో నుండి కాపాడి ఇక్కడి వరకు తీసుకువచ్చింది నేనే, ఇక్కడ చేర్పించింది నేనే. అవునా? చాలా ధన్యవాదాలండి. అది సరే, కానీ ఇంతకీ అక్కడ ఎందుకు ఉన్నారో చెప్పలేదు. అతనికి విషయం చెప్పటానికి నాకు కాస్త భయంగా అనిపించింది. చూడండి, మీరు ఏం భయపడొద్దు. నేను ఒక పోలీస్ని. మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే నాతో చెప్పండి, మీకు తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తాను. అతని మాట విని నాకు అతని మీద నమ్మకంతో నా జీవితంలో జరిగిందంతా అతనితో చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మా, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, తను కోలుకునేంత వరకు ఇక్కడే ఉంటుంది అని వాళ్ళ అమ్మగారితో కూడా చెప్పాడు. అప్పటి నుంచి ఆవిడే నన్ను చూసుకుంది. నాతో చాలా ప్రేమగా ఉండేది. ఏళ్ల కొద్దీ ప్రేమను పంచిన నా భర్త నన్ను చంపబోయాడు, కానీ ఏ బంధమూ లేని వీళ్ళు నన్ను తమ కుటుంబంలో ఒక మనిషిలాగా చూస్తున్నారు అనిపించింది.
ఆ తర్వాత రవి తన ఎంక్వైరీని మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళి, నమస్తే ప్రసాద్ గారు, నా పేరు రవి. నమస్తే, మీరు ఇక్కడికి? నేను సిటీకి కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ని. అవును, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మీ భార్య స్వాతి గారు కనిపించడం లేదని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఆ విషయం గురించి మీ ఇంట్లో నుండి ఏ కంప్లైంట్ రాలేదేంటి? అదా, ఆ రోజు వాళ్ళ నాన్నగారి గురించి ఏదో పీడకల వచ్చిందని తెల్లవారకముందే పుట్టింటికి వెళ్తానని బయలుదేరింది. కానీ అప్పటి నుంచి తను కనిపించడం లేదు. మా ఊరికి అసలు పోలీసులు రావడం ఎప్పుడూ జరగలేదు. నా వల్ల అలా పోలీసులు రాకూడదు అని నేను మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాను. ఏదైనా ప్రమాదంలో పడిందేమోనని నా మనసు ఒకటే కంగారుగా ఉంది. ఇంకో 2 రోజులు చూసి ఇక తప్పదు అనుకుంటే మీ దగ్గరికే నేను వచ్చేవాడిని అని అన్నాడు నా భర్త. అప్పుడు రవి, ఓ అవునా, ఒకసారి నేను మీ ఇల్లు మొత్తం చూడవచ్చా? ఇట్స్ ఓకే సార్. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని రవి అన్ని గదులు తిరిగి చూశాడు. కాసేపటి తర్వాత అతనికి ఇంట్లో అనిక కనిపించింది. హో, స్వాతి చెప్పిన ప్రసాద్ మొదటి భార్య ఈవిడై ఉంటుంది అనుకొని, ప్రసాద్ గారు, ఈవిడెవరు అని అడిగాడు. అతని ప్రశ్నకి ప్రసాద్ సమాధానం చెప్పలేదు. మా అత్తయ్య వచ్చి, తను మా చుట్టాలమ్మాయి బాబు, 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చింది అంతే. ఓ అవునా, సరే మరి నేను వెళ్ళొస్తాను. స్వాతి గారి ఆచూకీ మీకు ముందుగా తెలిస్తే మా స్టేషన్కి కొంచెం కాల్ చేయండి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను అన్నాడు ప్రసాద్. ఎవరు కంప్లైంట్ చేయకుండా పోలీసులు ఈ విషయం గురించి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రసాద్? నేను ఆలోచిస్తున్నది అది కాదు అనిక. అసలు స్వాతి శవం ఎవరో ఒకరికి దొరకాలి కదా. చనిపోయిన మనిషి నీళ్లలో మునిగిపోదు కదా. అంటే తను బ్రతికే ఉందంటావా? ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? అది కూడా ఇక్కడ హాల్లో అంటూ అతని బెడ్రూంలోకి లాక్కెళ్ళింది ఆమె. అంటే హాల్లో మాట్లాడితే పనివాళ్ళు ఎవరైనా వింటే ఎలా? తన శవం ఎవరికైనా దొరికితే ఎవరైనా తన మీద దాడి చేసి నగల కోసం తనని చంపేసినట్టుగా సృష్టిస్తానని చెప్పావు కదా. కానీ అసలు ఇప్పుడు తను చనిపోయిందో లేదో కూడా తెలియట్లేదు. అసలు కేసుకి ఎలా ముగింపు పలకాలి ప్రసాద్? ఇలాంటి మలుపు నేను ఊహించలేదు. నువ్వు తొందరపడ్డావు అనిక. తనను చంపడం సరైన ఆలోచన కాదు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ఊహించనే లేదు. ఇప్పుడు చూడు, అది బ్రతికుందో చచ్చిందో తెలీదు. పైగా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నువ్వు, నేను, అమ్మా, నాన్న అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామని తెలిస్తే అందరినీ కలిపి జైల్లో కూర్చోబెడతారు. పోనీ పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు కదా. అలా అయితే నేరుగా నేనే నేరం చేసినట్లుగా ఒప్పుకున్నట్లవుతుంది అనిక. ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్వెస్టిగేట్ చేసేది రామ్ కాబట్టి అతను ఎలాంటి వాడో తెలుసుకొని అతని డబ్బులతో మేనేజ్ చేయగలమా? ఏంటి తెలుసుకోవాలి? రామ్ గారు ఈ కేసుని క్లోజ్ చేస్తే ఏ గొడవ ఉండదు. ఇది బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మనం పెళ్లి చేసుకుంటున్నామని అందరికీ నమ్మిస్తే మనం కలలు కన్న జీవితం మన చేతిలో ఉంటుంది. ఆ సంభాషణ జరిగిన 15 రోజుల తర్వాత ప్రసాద్, అతని తల్లిదండ్రులు, అనిక అందరూ దోషులని నిర్ధారించి వాళ్ళందరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. రవి, ఇదంతా ఎలా చేశావు అని అడిగాను. వాళ్ళు నీకు అంత ఈజీగా దొరికే మనుషులు మాత్రం కాదు కదా. అవును, కానీ నేను ఆ రోజు మీ బెడ్రూంలోకి వెళ్ళినప్పుడు సడన్గా కాలు స్లిప్ అయ్యి కింద పడినట్టుగా నటించి ఒక ట్రాన్స్మీటర్ను మంచం కింద పెట్టాను. వాళ్ళు నిన్ను చంపాలని చూశారని నువ్వు కోర్టులో చెప్తే సాక్ష్యం ఏంటి అని అడుగుతారు కదా. అందుకే వాళ్ళ మాటలు రికార్డ్ అయ్యేలా చేశాను. వాళ్ళిద్దరూ వచ్చి రూమ్లోనే మర్డర్ మిస్టరీ గురించి మాట్లాడుకున్నవన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి. కాబట్టి వాళ్ళు నిన్ను చంపాలి అనుకున్న విషయం ఈజీగా బయటపడింది. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు రవి. నీకు ఎంతగానో రుణపడిపోయి ఉన్నాను నేను.
నీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే రవి. ఇక నేను నా బాబుని తీసుకొని మా అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాను. అవసరం లేదు స్వాతి, వాళ్ళు తిరిగి వచ్చేసరికి నీ కొడుకు మేజర్ అయిపోతాడు కాబట్టి ఆ ఆస్తి మీద అన్ని హక్కులు తనకు ఉంటాయి. నువ్వు ఏం దిగులు చెందొద్దు. ఆస్తిని చూసే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ తర్వాత చావు అంచుల్ని చూసి వచ్చాను. వద్దు రవి, నాకు వద్దు. ఆ ఆస్తి వద్దు, వాళ్ళు వద్దు. నేను పెరిగినట్టు నా కొడుకు కూడా పేదరికంలో పెరిగినా నష్టం లేదు. వాడి తండ్రి రక్తం వచ్చినట్లుగా అతని బుద్ధి వాడికి రాకూడదు. అందుకే అన్నింటికి దూరంగా నా కొడుకుని పెంచుతాను అని రవికి చెప్పి నేను నా బాబుని తీసుకొని కొంతకాలం మా పుట్టింట్లో ఉండి ఆ తర్వాత పట్నం వెళ్ళి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. అయితే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పట్నంలో రవి నాకు అనుకోకుండా మళ్ళీ కలిశాడు. అప్పుడు రవి నాకు ముందుగా సన్నిహితంగా ఉండడం మూలాన నేను ఆ సిటీలో ఎదుర్కొంటున్న సమస్యలను రవితో చెప్పాను. అవేంటంటే, ఒక భర్త లేని ఆడపిల్ల ఒంటరిగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో వాటి గురించి రవికి మొత్తం చెప్పాను. రవి మాత్రం అప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత నాకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, స్వాతి, నేను ఒకటి అడుగుతాను, నువ్వు మాత్రం ఏం అనకపోతే. ఏంటి రవి, చెప్పు. నీతో మాట్లాడుతుంటే నిన్న సాయంత్రం అలాగే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు? ఏం లేదు స్వాతి, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు అంగీకరిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. ఏంటి రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆలోచించు స్వాతి, నచ్చితే మళ్ళీ ఫోన్ చేయి. అలా రవి నాతో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అప్పటి నుండి నా ఆలోచనలు మొదలైనవి. రవి గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. నా మనసు ఎందుకో సరే అని చెబుతుంది. దాంతో ఒక వారానికి రవికి ఫోన్ చేసి చెప్పాను. దాంతో రవి నన్ను వివాహం చేసుకుని చాలా బాగా చూసుకున్నాడు. నాకు మొదట్లో నా బాబుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న భయం వేసింది. కానీ ఇక్కడ రవి మాత్రం ఎక్కడ లోటు లేకుండా పిల్లలను కూడా కనకుండా బాబుని చూసుకుందామని నాతో ప్రామిస్ చేశాడు. ఆ విషయంలో రవి నాకు చాలా బాగా నచ్చాడు. అలా నా జీవితం అప్పటి నుండి చాలా సుఖమయంగా గడిచింది. అప్పుడు నాకు బాగా అర్థమయ్యింది, ఏ ఒక్క ధనవంతుడు కూడా బీదవారిని ఊరికే వివాహం చేసుకోడు అని. అదే అంటారేమో, అకస్మాత్తుగా వచ్చిన అదృష్టం వెనక ఊహించని ప్రమాదాలు కూడా ఉండవచ్చు అని. మన ఆశ ఎప్పుడూ ఆలోచనలను చంపేంత ఎక్కువగా ఉండకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.